హైదరాబాద్ బైరాగిగూడలో బుల్లెట్ కలకలం. అపార్ట్మెంట్ 5వ అంతస్తు ఫ్లాట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్ ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో జవాన్లు ప్రాక్టీస్ చేస్తుండగా గన్ మిస్ ఫైర్. రియల్టర్ కృష్ణ హత్య కేసును ఛేదించిన పోలీసులు. కుటుంబ సభ్యులే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు నిర్ధారణ. ఆస్తి తగాదాలతోనే మర్డర్ చేసినట్టు గుర్తింపు. డీజీపీని కలిసిన లావణ్య తరపు న్యాయవాది. నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లావణ్య హంగామా. సూసైడ్ చేసుకుంటున్నట్టు లాయర్కు మెసేజ్. కిడ్నాపై ఇంటికి చేరిన నరేందర్ను ప్రశ్నిస్తున్న పోలీసులు. 2 రోజుల క్రితం ఎంఆర్పీఎస్ నేతతో పాటు మరొకరి కిడ్నాప్. తర్వాత వరంగల్ తరలించిన రియల్టర్లు. భూ వివాదమే కిడ్నాప్నకు కారణమని అనుమానం. మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతుల ధర్నా. రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూ సర్వేకు వచ్చిన అధికారులు భూములు ఇచ్చేది లేదంటూ అన్నదాతల ఆందోళన. ఉద్రిక్తతల మధ్య సాగుతున్న భూ సర్వే. ఇంద్రకీలాద్రి కొండ చర్యల సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు. నిపుణుల నుంచి సలహాలు తీసుకుంటున్న ఆలయ అధికారులు. బండలు పడకుండా అడ్డుగా గోడ నిర్మించాలని ప్రతిపాదన. 2 రోజుల్లో ప్రారంభం కానున్న పనులు. భూపాలపల్లి జిల్లా గాంధీనగర్లో గంజాయి సీజ్. 6 కేజీల మత్తు పదార్థం స్వాధీనం. బీహార్కు చెందిన 3 కేటుగాళ్లు అరెస్ట్. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో దొంగల బీభత్సం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో చోరీ. హుండీ నగదు ఎత్తుకు వెళ్లిన కేటుగాళ్లు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకున్న పోలీసులు. తిరుపతి జిల్లా గూడూరులో అగ్ని ప్రమాదం. ఓ ఫ్యాన్సీ షాపులో షార్ట్ సర్క్యూట్. మంటల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. రాజమండ్రి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి పెరిగిన ఇన్ఫ్లో. ఎగువ నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు. 175 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు. తిరుమలలో భక్తులతో నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్. సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,63,00,000.